వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వారం రోజుల్లోనే ఫేస్ని వైట్నింగ్గా మార్చుకోవడానికి, అది కూడా న్యాచురల్గా మన ఇంట్లోనే ఉండేటటువంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఫేస్ని వైట్నింగ్గా మార్చుకోవడానికి రెమెడీని చూద్దాం. ముందుగా దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. టమాటో రసం, క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్, పటిక బెల్లం పొడి, నిమ్మకాయ. ముందుగా ఒక బౌల్ని తీసుకుందాం. ఈ బౌల్లో మనం క్యారెట్ జ్యూస్ని ఒక హాఫ్ కప్ వేసుకుందాం. అలాగే మనం దీంట్లో టమాటో రసాన్ని కూడా ఒక హాఫ్ కప్ తీసుకుందాం. బీట్రూట్ని మనం ఒక పావు కప్ తీసుకుందాం. ముందుగా మనం పటిక బెల్లంని తీసుకొని దాన్ని కొంచెం మెత్తగా దంచుకోవాలండి. సో పొడిలాగా చేసుకోవాలి. సో ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ పటిక బెల్లం పొడిని మనం ఒక 1 టేబుల్ స్పూన్ దీంట్లో కలుపుకోవాలి. అలాగే మనం లెమన్ని తీసుకొని హాఫ్గా కట్ చేసుకొని లెమన్ జ్యూస్ని మనం దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి. సో లెమన్ని మనం హాఫ్గా కట్ చేసుకొని లెమన్ జ్యూస్ని మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దీంట్లో యూస్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని చక్కగా మిక్స్ చేసుకుందాం. సో చూసారు కదండి, ఈ జ్యూస్ని కూడా మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనం దీంట్లో పటిక బెల్లంని వేసాం కదా, పటిక బెల్లం పొడిని వేసాం కాబట్టి మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి, అదంతా కరిగిపోయేంత వరకు. సో చూసారు కదండి, ఈ జ్యూస్ని మీరు మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత పరగడుపున తాగాలి. ఇలా మీరు ఒక వారం రోజుల పాటు తాగినట్లయితే కనుక మీ ఫేస్ తెల్లగా అవుతుంది అండ్ అలాగే చాలా గ్లోగా కూడా అవుతుంది. మనం దీంట్లో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని మాత్రమే యూస్ చేసాము. దీంట్లో మనం క్యారెట్ని, బీట్రూట్ని, నిమ్మరసాన్ని, ఇంకా పటిక బెల్లం పొడిని, టమాటో రసాన్ని మనం దీంట్లో యూస్ చేసాం. ఇవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. మీరు రెగ్యులర్గా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఒక వారం రోజుల పాటు ట్రై చేసి చూడండి, రిజల్ట్ని మీరే గమనిస్తారు. సో మనం దీంట్లో క్యారెట్ని యూస్ చేసామండి. సో క్యారెట్ జ్యూస్ని యూస్ చేసాం మనం దీంట్లో. సో క్యారెట్ జ్యూస్ అనేది మన స్కిన్కి చాలా మంచిదండి. అది మన స్కిన్ అనేది వైట్నింగ్గా మారడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే మనం దీంట్లో బీట్రూట్ జ్యూస్ని యూస్ చేసాము. సో బీట్రూట్ జ్యూస్ అనేది కూడా మన స్కిన్కి చాలా మంచిది. సో అది మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో బీట్రూట్ జ్యూస్ వల్ల మన ఫేస్ అనేది కాంతివంతంగా మారడానికి బాగా యూజ్ అవుతుంది. సో క్యారెట్ జ్యూస్ని మనం దీంట్లో యూస్ చేసాము. క్యారెట్ జ్యూస్ వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. సో మన ఫేస్కి కూడా అది స్కిన్కి చాలా మంచిదండి క్యారెట్ జ్యూస్ అనేది. క్యారెట్ జ్యూస్ని తాగడం వల్ల మన స్కిన్కే కాకుండా మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో అందుకని ఎక్కువగా క్యారెట్ జ్యూస్ని అందరూ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో అండ్ అలాగే బీట్రూట్ జ్యూస్ని కూడా ఎక్కువ మంది తాగుతూ ఉంటారండి. అండ్ అలాగే మనకి బీట్రూట్ జ్యూస్ వల్ల కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయి. సో బీట్రూట్ జ్యూస్ని కూడా ఎక్కువగా అందరూ తాగుతూనే ఉంటారు. సో అండ్ అలాగే మనం దీంట్లో టమాటో రసాన్ని యూస్ చేసాం. టమాటో రసం అనేది కూడా మన స్కిన్కి చాలా మంచిది. ఎందుకంటే టమాటో రసాన్ని మనకి ఫేస్ ప్యాక్ కూడా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు ఇంట్లో. సో ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఎక్కువగా ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్తో మన ఫేస్ని ఎలా బ్రైట్గా మార్చుకోవాలి, కాంతివంతంగా ఎలా చేసుకోవాలి అని చెప్పి సో మనం టమాటో రసాన్ని పైనుంచి ఫేస్ మీద అప్లై చేయడమే కాకుండా మనం టమాటో రసాన్ని మనం తాగినట్లయితే కనుక మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయండి. సో టమాటో రసాన్ని మనం తాగడం వల్ల మన స్కిన్కి ఎనర్జీ అనేది ఎక్కువగా వస్తుంది. సో స్కిన్ అనేది ఆటోమేటిక్గా కాంతివంతంగా కూడా తయారవుతుంది. సో మనం దీంట్లో పటిక బెల్లాన్ని కూడా యూస్ చేసామండి. సో పటిక బెల్లం అనేది 1 టేబుల్ స్పూన్ నేను దీంట్లో యూస్ చేశాను. మీరు జ్యూస్కి తగినంత యూస్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే మనం దీంట్లో నిమ్మరసాన్ని యూస్ చేసాం. సో నిమ్మరసాన్ని మనం యూస్ చేయడం వల్ల మీకు అనేది ఫ్యాట్ అనేది రాకుండా చూసుకుంటుందండి. సో ఫ్యాట్ రాకుండా ఈ నిమ్మరసం అనేది కాపాడుతుంది. సో అండ్ అలాగే నిమ్మరసం అనేది చాలా మంచిదండి మనకి. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా న్యాచురలే కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో మీరు రెగ్యులర్గా కూడా ఈ మిశ్రమాన్ని ట్రై చేయొచ్చు. ఒక వారం రోజుల పాటు ఈ మిశ్రమాన్ని తాగండి, రిజల్ట్ని మీరే గమనిస్తారు. ఈ జ్యూస్లన్నిటినీ కూడా విడివిడిగా మనం తాగుతూనే ఉంటారు. ఎక్కువగా బీట్రూట్ జ్యూస్, క్యారెట్ జ్యూస్ అండ్ అలాగే టమాటో రసం అనేది విడివిడిగా అందరూ తీసుకుంటూనే ఉంటారు. కాకపోతే మూడింటిని మనం మిక్స్ చేసుకొని తాగడం వల్ల ఇంకా మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా వస్తాయి. అండ్ అలాగే స్కిన్కి కూడా చాలా మంచిది. స్కిన్ కూడా చాలా స్మూత్గా కూడా అవుతుంది, ఇంకా కాంతివంతంగా అవుతుంది. సో ఖచ్చితంగా ఈ మిశ్రమాన్ని ట్రై చేసి చూడండి, రిజల్ట్ని మీరే గమనిస్తారు. చూసారు కదా వ్యూవర్స్, ఒకవేళ ఇలా జ్యూస్లా రెగ్యులర్గా చేయలేము అని అనుకున్న వాళ్ళు, టైం లేదు అనుకున్న వాళ్ళు ఇంకొక రకంగా కూడా దీన్ని మనం తీసుకోవచ్చు. ఎలా అనేది ఇప్పుడు నేను చెప్తానండి. సో 1 కప్ బీట్రూట్ రసాన్ని, ఇంకొక కప్ క్యారెట్ జ్యూస్ని, ఇంకొక కప్ టమాటో రసాన్ని, ఈ 3 జ్యూసెస్ని ఒక బౌల్లో వేసుకొని దానిలో
కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ పటిక బెల్లం పొడిని వేసుకొని కాసేపు మరగనివ్వాలి. మరిగిన తర్వాత అదంతా కూడా ద్రవంలా తయారైపోతుందండి. కొంచెం గట్టిపడుతుంది అదంతా. సో అలా గట్టిపడినటువంటి ఆ మిశ్రమాన్ని మీరు ఏదైనా కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. సో అలా గట్టిపడినటువంటి ఆ మిశ్రమాన్ని కంటైనర్లో స్టోర్ చేసుకొని మీరు ఏదైనా గాజు సీసాలో లాంటిది దాంట్లో స్టోర్ చేసుకుంటే చాలా మంచిదండి. సో అలాగా గాజు సీసాల దాంట్లో స్టోర్ చేసుకొని మీరు విడిగా ఏదైనా ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ కూల్గా ఉండే ప్రదేశంలో పెట్టుకోండి. మీరు మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తీసుకొని ఇలా తయారు చేసుకొని స్టోర్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని ఒక 1 టేబుల్ స్పూన్ ఆ వేడి నీళ్ళలో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని దాంట్లో కలుపుకోవాలి. ఆ తర్వాత ఆ వాటర్ని మీరు రెగ్యులర్గా తాగండి. ఇలా మీరు ఒక వారం రోజుల పాటు చేసినట్లయితే కనుక ఇలా అయినా సరే మీరు ఒక వారం రోజుల పాటు తాగాలండి ఆ జ్యూస్ని. సో ఇలా అయినా సరే మీరు జ్యూస్లా చేసుకొని తాగొచ్చు. లేదంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి రెండో పద్ధతి ద్వారా అయినా సరే మీకు టైం లేదు అనుకుంటే ఆ పద్ధతి ద్వారా అయినా సరే మీరు రోజు ఆ మిశ్రమాన్ని తీసుకోవచ్చు. ఇలా మీరు రెగ్యులర్గా తీసుకున్నట్లయితే కనుక మీ ఫేస్ అనేది వైట్గా అవుతుంది, అలాగే ఇన్స్టెంట్గా గ్లోగా కూడా అవుతుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం మరి ఒక వంటింటి చిట్కా. ఇది స్పెషల్గా నైట్ క్రీమ్స్ బదులుగా యూస్ చేయొచ్చు మీరు. ఈ మధ్య మార్కెట్లో ఎన్నో నైట్ క్రీమ్స్ వస్తున్నాయి. ఫర్ ఫెయిర్నెస్ నైట్ టైంలో అప్లై చేయాలి, నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఫ్రెష్ అండ్ రిఫ్రెషింగ్గా స్కిన్ని చూస్తారు అని చెప్పి నైట్ క్రీమ్స్ ఎన్నో వస్తున్నాయి. వీటికి బదులుగా మీరు ఇంట్లోనే ఉంటూ మంచి నైట్ క్రీమ్స్ నైట్ టైంలో యూస్ చేసేటటువంటి ప్యాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అలాంటిది ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఇది వెరీ సింపుల్, ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తాము. బట్ ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైనా యూస్ చేసింది ఈ రెమెడీ మనం నైట్ టైంలో మాత్రమే ఉపయోగించాలి. దీనికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ మనం చూద్దాం. ఆల్మండ్ ఆయిల్, బాదాం నూనె, అండ్ దెన్ కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వైటమిన్ క్యాప్సూల్. నేను మోస్ట్ ప్రాబబ్లీ అన్ని హోమ్ రెమెడీస్ ఫేస్కి సంబంధించి గ్లోనెస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నింటిలో వైటమిన్ క్యాప్సూల్స్ ఎక్కువగా వాడతాను. బికాస్ దీనికి చాలా మంచి ప్రాపర్టీస్ ఉంటాయి. ఫేస్కి సంబంధించి ఎంతో మంచి ఇంపార్టెంట్ ఆయిల్ ఇది. సో మీరు ఈ క్యాప్సూల్ని చాలా రెగ్యులర్గా కూడా యూస్ చేసినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది న్యాచురల్ ఆయిల్ అండ్ వైటమిన్ ఈ స్కిన్కి చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను అన్ని ప్రోడక్ట్స్లో అన్ని రెమెడీస్లో ఈ క్యాప్సూల్స్ని ఎక్కువగా యూస్ చేస్తాను. సో ఇందులో కూడా మనం యూస్ చేద్దాం. సో ముందుగా ఎలా ఈ రెమెడీని తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1 టీ స్పూన్ కోకోనట్ ఆయిల్, అందులో 1 more టీ స్పూన్ ఆల్మండ్ ఆయిల్, ఇప్పుడు ఇందులో మనం ఓన్లీ 1 వైటమిన్ ఈ క్యాప్సూల్ వాడదాం. ఓన్లీ 1 వైటమిన్ ఈ క్యాప్సూల్. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం యూజ్ చేసే 3 ఇంగ్రీడియంట్స్ కూడా ఆయిల్సే. హెయిర్కి అప్లై చేసే ఆయిల్స్ ఏ విధంగా మనకు ఫేస్కి యూజ్ అవుతాయో ఈ రెమెడీ ద్వారా మీకు తెలుస్తుంది. దీని ద్వారా నెక్స్ట్ డే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మీరు ఇది అప్లై చేసి పడుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మీరు రిఫ్రెషింగ్గా చాలా హెల్దీ స్కిన్తో మీ స్కిన్ని చూస్తారు. అండ్ మీరు అప్లై చేసేటప్పుడే యూ కెన్ సీ మంచి షైనీనెస్ వస్తుంది ఈ ఆయిల్స్ వల్ల. వైటమిన్ ఈ క్యాప్సూల్ కానీ ఆల్మండ్ ఆయిల్, బాదాం నూనె, కొబ్బరి నూనె ఇవి ఫేస్కి చాలా మంచి ప్రోడక్ట్స్. సో మీరు ఇది డైలీ నైట్ టైంలో అప్లై చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని చూడండి. వితిన్ 2 days మీకు మంచి బ్రైట్నెస్ వస్తుంది స్కిన్లో. అండ్ ఇది వ్రింకిల్స్ పోవడానికి కూడా యూజ్ వస్తుంది. సో మీరు ఈ రెమెడీని తప్పకుండా ఇంట్లో ట్రై చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ టు వాచ్ మై వీడియో. అండ్ ఇఫ్ యూ లైక్ ఇట్, గివ్ ఎ big thumbs up and comment below about the results and subscribe our channel for more videos. Bye bye, see you again.